Exercise 8.3లో థర్డ్ లెక్క. రైట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఈ స్టాండర్డ్ ఫామ్లో థర్డ్ లెక్క మనం చేస్తున్నాం. ఈ థర్డ్ లెక్క రావాలంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బాగా నేర్చుకోండి. 42 పేజీ నెంబర్ ఎంతమ్మా? 42 టెక్స్ట్ బుక్ తీసుకుని 59, 590, 5900, 59,000 ఎలా వేసారా అన్నది చూడండి. 5.9 ఇంటూ 10, 5.9 ఇంటూ 100, 5.9 ఇంటూ 1000, 5.9 ఇంటూ 10,000 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 10 to the power of 1, 100, 10 to the power of square, 1000, 10 to the power of cube, 10,000, 10 to the power of 4 ఇలాగనమాట. ఈ డిసిమల్స్ ఎలా పెట్టారు, ఈ పాయింట్ అన్నది ఎలా పెట్టారన్నది మీరు ఇక్కడ చూసి నేర్చుకోవాలి. ఇక్కడ వివరంగా చెప్పారు చూడండి. డిసిమల్ ఈజ్ షిఫ్టెడ్ one place to the left. Decimal is shifted 2 places to the left. Decimal is shifted 3 places to the left. Decimal is shifted 4 places to the left. అంటే 1, 2, 3, 4 places to the left. అంటే 4 places వదిలేసి పెట్టాలన్నమాట. అంటే 1, 2, 3, 4 వదిలేసాం కదా. 9కి ముందు డిసిమల్ పెట్టాలి, అంటే పాయింట్ పెట్టాలి. అలాగే 1, 2, 3 ప్లేసెస్ టు ది లెఫ్ట్. అంటే 9 ముందు 3 లెఫ్ట్ అంటే ఎడమ పక్కకి మనం నంబర్స్ని 1, 2, 3 లెక్కేస్తూ వెళ్ళాలన్నమాట. 3 నెంబర్స్ని వదిలేసి మనం పాయింట్ పెట్టాలి. అర్థమైందమ్మా? ఇక్కడ 2 నెంబర్స్ వదిలేసి పాయింట్ పెట్టాలి, 1 నెంబర్ వదిలేసి పాయింట్ పెట్టాలి. 10th స్థానంలో ఉంది కదా, ఇది 100 స్థానంలో ఉంది కదా, అందుకే 2 నెంబర్స్ని వదిలేసి పాయింట్ పెట్టాలి. ఇది 1000 స్థానంలో ఉంది కదా, 3 నెంబర్స్ వదిలేసి పాయింట్ పెట్టాలి. ఇది 10,000 స్థానంలో ఉంది కదా, అందుకని మనం ఏం చేయాలి, 4 నెంబర్స్ని వదిలేసి పాయింట్ పెట్టాలి. అర్థమైందా? చూడండి. బేస్డ్ ఆన్ ఆల్ ది అబోవ్ అబ్జర్వేషన్స్ వీ కెన్ సే దట్ హ్యాస్ బిలో. In standard form, a number is expressed as a product of integer exponent of 10 and a decimal number from 1 to 9. ఇది అర్థమైందమ్మా? ఇది అర్థమైతే మీకు ఇలాగా వస్తుంది. 1 నెంబర్ వదిలేసి మీకు 9 నెంబర్స్ వరకు మీరు లెఫ్ట్కి వదిలేసి పాయింట్ పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు లెక్క అర్థం చేసుకుని చదవండి. చూడండి, లెక్క చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crores, 10 crores, 100 crores, 1000 crores, 10,000 crores. అంటే 39,400 crores అన్నమాట. సొల్యూషన్ చూడండి. 39,400 crores కదా, ఇంటూ ఇక్కడ ఎన్ని వేయాలి? 10,000 crores వేయాలి. అంటే ఎన్ని జీరోస్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 జీరోస్ వచ్చినాయి కదా. ఇక్కడ 11 నెంబర్స్ వదిలేసి మనం పాయింట్ పెట్టాలి. 11 నెంబర్స్ వదిలేసి పాయింట్ పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 నెంబర్స్ వదిలేసాం. వదిలేసి ఏం చేసాము? పాయింట్ పెట్టాం.
అప్పుడు మనకి ఎంత వచ్చింది 3.94 జీరోస్ కదా. మనం ఇది ఎట్లా రాయాలి, 3.94 ఇంటూ 10⁻11 అంటే 10ని 11 టైమ్స్ వేయాలి. రాసి మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 10,000 crores వస్తుంది. అర్థమవుతుందమ్మా. దాన్ని మనం ఎట్లా రాస్తున్నాం, ఇలాగ రాస్తున్నాం అన్నమాట. 3.94 ఇంటూ 10⁻11 అని. ఈ లెక్క అర్థమైందా మీకు? చేయండమ్మా.